ಜನನಿ ನ್ಯೂಸ್ ಚಾನೆಲ್ಗೆ ಲೈಕ್ ಮಾಡಿ, ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ, ಶೇರ್ ಮಾಡುವ ಮೂಲಕ ನಮ್ಮ ಚಾನೆಲ್ಗೆ ಸಹಕರಿಸಿ. ಹೆಚ್ಚಿನ ಮಾಹಿತಿಗಾಗಿ ಸಂಪರ್ಕಿಸಿ ಹರಿಚಿನ್. రామసారం పంచాయతీ క్యాసంబల్ హోబళి కేజప్ తాలూకు కోలార్ డిస్టిక్. ఇది వచ్చేసి వాళ్ళు వచ్చి మేము అప్లికేషన్ ఇస్తే వాళ్ళు వచ్చి సర్వే చేసి ఇది గవర్నమెంట్ మాండలు చేరుతాయి అని చెప్పి వాళ్ళు చెప్పేసి అంతా రాసి ట్రీట్మెంట్ ఇచ్చిరి. సర్వే ఆఫీసర్నా అన్నకు వాళ్ళు వచ్చేసి పిడువ మేడం నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇస్తానంటే వద్దు సార్ మాకు ఇవ్వండి, పంచాయతీకి ఉపయోగం అవుతుంది, మేము యాక్షన్ చేసుకుంటాం మాండలు అని చెప్పిన వాళ్ళు గమ్మున ఉండాలి. వాళ్ళు చోమిని తీసుకోలేదు. వీళ్ళు వచ్చి అన్నాక మార్కులు వేసిపోయి మార్కులు వేసినాక వీళ్ళు ప్రైవేట్ వాళ్ళు మాండలు అమ్మేసి కోసేస్తున్నారు. చెప్పండి నారాయణప్ప, నా పేరు రమేష్. వాళ్ళు రాసినది వచ్చేసి ముందు రాయిస్తాము ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పింది. వాళ్ళు మాకు వద్దు సార్, వాళ్ళు కోసుకొని ముడుస్తారు. వాళ్ళు మాకు పంచాయతీకి ఇస్తే ఏమో యాక్షన్ చేసుకుంటే సంవత్సరానికి ఇంత వస్తుంది ఆదాయం, మాకు ఉపయోగం అవుతుందని పంచాయతీ వాళ్ళు చెప్పింది. మేడం అన్నకు వీళ్ళు రాయించింది. వీళ్ళు వచ్చిన మేడం ఏమేమో పట్టించుకోకుండా గమ్మున ఉంది. గవర్నమెంట్ కాలువ ఇది పాపేనండి. ఇది రామసారం పంచాయతీ క్యాసంబల్ హోబళి కేజప్ తాలూకు కోలార్ డిస్టిక్. ఇది వచ్చేసి వాళ్ళు వచ్చి మేము అప్లికేషన్ ఇస్తే వాళ్ళు వచ్చి సర్వే చేసి ఇది గవర్నమెంట్ మాండలు చేరుతాయి అని చెప్పి వాళ్ళు చెప్పేసి అంతా రాసి ట్రీట్మెంట్ ఇచ్చిరి. సర్వే ఆఫీసర్నా అన్నకు వాళ్ళు వచ్చేసి పిడువ మేడం నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇస్తానంటే వద్దు సార్ మాకు ఇవ్వండి, పంచాయతీకి ఉపయోగం అవుతుంది, మేము యాక్షన్ చేసుకుంటాం మాండలు అని చెప్పిన వాళ్ళు గమ్మున ఉండవాలి. చోమిని తీసుకోలేదు. వీళ్ళు వచ్చి అన్నాక మార్కులు వేసిపోయి మార్కులు వేసినాక వీళ్ళు ప్రైవేట్ వాళ్ళు మాండలు అమ్మేసి కోసేస్తున్నారు. ఇట్లా మాండలు కోస్తా ఉన్నారు అని చెప్పి మళ్ళీ పోయి నేను రిపోర్ట్ ఇస్తున్నా. వాళ్ళకి రిపోర్ట్ ఇస్తే వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకుంటా ఉండలేదు. నా సర్వే నెంబర్ ఇది నాకు అంటే దీంట్లో అర్జీలో ఉంది రాయించింది. దీంట్లో ప్రైవేట్ వాళ్ళు మాండలు కోసేవాళ్ళు ఆటో ఉంది. నా పంచాయతీ చెప్పేసి 20 దినాలు అయింది. గమ్మున ఉండిపోయినా వాళ్ళు ఎవరు రాలేదు. వాళ్ళేమో వచ్చి మాండలు కోసం నిలిపిసిపోయారు. వాళ్ళు నిలిపిసిపోయినాక మళ్ళీ వీళ్ళు కోసిన వుడ్లు అర్థం ఖాళీ చేయాలన్నారు. ఇంకా ఈ పది వచ్చి కోత పెడతాన్నారు. వాళ్ళు 20 దినాలు అయిపోయాయి. 2 మాండలునా ఇది జమీన్ గవర్నమెంట్ వస్తుంది కదా. ఇది వాళ్ళు అంతా సర్వే చేసి 30 అడుగులు ఉన్నారు గవర్నమెంట్, ఇక్కడ 15 అడుగులు అక్కడ 10 అడుగులు అన్నాక మీ జమీను అని వాళ్ళే ట్రీట్మెంట్. పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చింది కదా బేతనాలు ఎస్ఐ అంతా వాళ్ళు ఎదురుగానే వాళ్ళు కూడా సైన్లు చేయాలి దానిపైన. ఇది ఏటని ఇంకా ఉంది. నా ఏటని ఇంకా పట్టుకుని ముస్లింస్ మశానం ఉంది. ఆ మశానం ఉన్నాక ఉంది గవర్నమెంట్ కాలువ ఇది. అన్ని టౌన్లో మాటలు అట్లే ఉన్నాయా? ఈ మాత్రమే ఒక్కొక్క ఉండేది. రాజకీయాల్లో ఉండే మాటలు ఉండే ఉన్నాయి.